హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో వచ్చేసి పెహల్గాం నుంచి శ్రీనగర్ నుంచి ఢిల్లీ వెళ్తాము. సో ఢిల్లీలో ఎక్కడికి వెళ్తాము, ఏం చేస్తాము అన్నది ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. అండ్ ఇక్కడ పెహల్గాంలో అన్ని లగేజ్ మొత్తం ప్యాక్ చేసేసుకొని స్టార్ట్ అయిపోయాం అనమాట. సో డ్రైవర్ని అడిగాము యాపిల్ ఫామ్ చూపించమని చెప్పేసి, కానీ మేము వెళ్ళినప్పుడు అది ఆ సీజన్ యాపిల్ సీజన్ కాదంట. సో అందుకనేసి యాపిల్స్ ఎక్కడ కనిపించలేదు. ఇంకా వెళ్ళే దారిలో అలా యాపిల్ జ్యూస్ తాగుదాం అని చెప్పేసి ఒక చోట ఆపి యాపిల్ జ్యూస్ తాగాము. యాపిల్ జ్యూస్ తాగినప్పుడు ఆ లోపలే యాపిల్ ఫామ్ ఉందంట. వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో. పెహల్గాం నుంచి శ్రీనగర్కి స్టార్ట్ అయిపోయాం. మాకు ఢిల్లీకి ఈరోజే ఫ్లైట్ అనమాట. స్టార్ట్ అయిపోయాం. వెళ్ళే దారిలో యాపిల్ ఫామ్ చూద్దాం అనేసి ఆగామన్నమాట. కానీ ఇప్పుడు యాపిల్ సీజన్ కాదు, బట్ చూద్దామని ఆగాము. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా చెట్లు అన్న. సో ఇవన్నీ యాపిల్ చెట్లు అనమాట. సో ఫస్ట్ టైం నేను యాపిల్ ట్రీస్ చూస్తున్నాను. అండ్ ఇప్పుడు అంతా పూత పూస్తుంది, కానీ ఇంకా యాపిల్స్ అయితే పెరగలేదు. చూడండి మొత్తం పూత ఉంది, ఫ్లవర్స్ అంతా ఉన్నాయి. మేము వెళ్ళే దారిలో యాపిల్స్ లాగా కనిపించాయి అనమాట. యాపిల్స్ ఉన్నాయి కదా, మీరు లేవు అంటున్నారు ఏంటి అంటే, ఆయన అవి షో కోసం అలా పెట్టారు, అవి నిజం యాపిల్స్ కాదు అని చెప్పేశాడు అనమాట. సో మేమైతే అవి నిజం యాపిల్, అదిగో మీకు అక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి, అక్కడ అలా యాపిల్స్ ఉన్నాయి. మేము అవి నిజంగా యాపిల్స్ అనుకొని అదిగో ఉన్నాయి కదా, పోదాం అనేసి అడుగుతున్నాం డ్రైవర్ని. సో ఇంకా మీకు ఆ లోపల అదంతా చూపించాం కదా. ఇంకా బయటకు వచ్చాక మా వాళ్ళంతా యాపిల్ జ్యూస్ తాగుతూ ఉన్నారు. ఇంకా మనదే ఆలస్యం, వెళ్ళి మనం కూడా ఒక గ్లాస్ కొట్టేద్దాం పట్టింది. అండ్ ఇక్కడ లోటస్ టీమ్ పీకిల్ అని, యాపిల్ పీకిల్ అని చెప్పేసి చాలా ఉన్నాయి. ఇంక ఇద్దరు కూతురు ఇద్దరు రిలాక్స్గా కూర్చొని జ్యూస్ తాగుతున్నారు, చీర్స్ కొట్టుకుంటూ. అండ్ యాపిల్ జామ్ ఉంది, యాపిల్ వాల్నట్ జామ్ ఉంది, చాలా ఉన్నాయన్నమాట. ये एप्पल का पिकल सर. సో ఇక్కడ అన్ని టేస్ట్ చేస్తున్నాము, బాగున్నవి తీసుకుందాం అని చెప్పేసి. ఇక్కడ సాయి ది బెస్ట్ అనమాట. సో కరెక్ట్గా అంత కొంచెం ఉప్పు తక్కువ ఉందని చెప్తాడు. సో పర్ఫెక్ట్, అందుకనేసి తన్నే టేస్ట్ చేసి చెప్పమని చెప్పాము. మా పల్లెల్లో మేము ఉంటే చల్లగా డ్రైవర్ సీట్లో కూర్చొని డ్రైవ్ చేస్తుంది, మమ్మల్ని ఢిల్లీ వరకు తీసుకుపోతుందో ఏంటో మరి. కార్ దగ్గర కూర్చొని ఇట్టి తిప్పుతూ వాళ్ళ నాన్నని చూసుకుంటూ ఫుడ్ అండి. సో అందుకే ట్రిప్కి వెళ్ళే ముందే ఫుడ్ ఎక్కడ బాగుంటుంది, ఏదేది బాగుంటుందో మొత్తం యూట్యూబ్లో రీసెర్చ్ చేశాడు. అందులో ఇదొకటి అనమాట, మూన్ లైట్ వాల్నట్ ఫడ్జ్. టేస్ట్ అయితే అమేజింగ్ ఉంటుందండి. డామ్ షూర్ నేను వీడియోలో చూపించిన రెస్టారెంట్స్ కానీ మీరు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ట్రై చేయండి. ఫుడ్ అమేజింగ్ ఉంటుంది. అలాగే ఈ వాల్నట్ ఫుడ్ కూడా చాలా బాగుందండి, టేస్ట్ అయితే సూపర్ ఉంది. శ్రీనగర్కి వచ్చేసి శ్రీనగర్ నుంచి ఢిల్లీకి ఎయిర్పోర్ట్ ఫ్లైట్లో వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఫుల్ వర్షం పడుతుంది కాబట్టి నేను ఏం రికార్డ్ చేయలేకపోయాను. అండ్ ఇక్కడ బుడ్డదానికి ఫుల్ నిద్ర వస్తుంది, కానీ మొబైల్ చూడండి ఎట్లా నొక్కుతుందో. ఆ లాక్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట, కానీ బట్ ఒక పక్క తూగు వస్తుంది. ఇయర్ ప్లగ్స్ పెట్టుకొని ఆ డ్రెస్ భలే సెట్ అయింది బుడ్డదానికి. అండ్ ఇంకా రెడీ టు ల్యాండ్ ఢిల్లీలో. సో ఫుల్ ఆపోజిట్ అయిపోయింది క్లైమేట్. అక్కడ శ్రీనగర్లో సోన్మార్గ్, గుల్మార్గ్, పెహల్గాం వీళ్ళన్నిట్లో చల్లగా ఉండింది కదా, ఫుల్ కోల్డ్. ఇక్కడ వస్తున్న ఢిల్లీ ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఫుల్ ఆపోజిట్ క్లైమేట్ అనమాట. సో పిల్లలకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఫుల్ ఆపోజిట్ క్లైమేట్కి చేంజ్ అయ్యాం కాబట్టి. అండ్ ఎంతమందికి ల్యాండింగ్ అప్పుడు కొంచెం భయం ఉంటుంది, ఐ మీన్ తక్కువని పైనుంచి కిందకి దిగుతాం కదా, గుండెల్లో ఒకలాంటి ఇదిగా ఉంటుంది కదా. సో ఎంతమందికి మీకు అలా అనిపిస్తుందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఢిల్లీ అయితే ఎంటర్ అయిపోయాము. సో ఇక్కడ మా అఖిల పిల్లలందరికీ లైట్ బాల్స్ తీపిస్తుంది అనమాట, ఏడిపిస్తున్నారని చెప్పేసి. ఇంకా ఆ లైట్ బాల్ తీసుకోగానే మా బుడ్డది ఫుల్ ఖుషి అయిపోయింది. ఢిల్లీలో రాగానే ఆ వేడి వల్ల అసలు కాశ్మీర్లో ఉన్నప్పుడు నీళ్ళు తాగే వాళ్ళమే కాదు సరిగ్గా, ఇక్కడ పోతూనే ఉన్నాయి నీళ్ళు, బాటిల్ పోతూనే ఉన్నాయి. అండ్ ఇక్కడ గ్రౌండ్లో అది దేనికోసం పరిగెత్తుంది అనుకుంటున్నారు, బబుల్స్ వదిలారనమాట. ఈ బబుల్స్ వస్తాయి కదా, ఆ బబుల్స్ కోసం ముగ్గురు పరిగెడుతున్నారు. ఎస్, మేము ఇండియా గేట్ దగ్గర ఉన్నాము.
మా బుడ్డని అద్దాలు తీసుకొని చూడండి పోజ్ ఇస్తుంది ఫోటోకి. సో డైరెక్ట్ ఫ్లైట్ దిగాము. దిగిన తర్వాత ఇంకా డ్రైవర్ని ఆల్రెడీ మాట్లాడుకున్నాం అనమాట. ఇంకా మాట్లాడుకొని ఇంకా ఇక్కడికే వచ్చేసాము. సో ఫ్రెష్ అప్ కూడా అవ్వలేదు, అందరి ముఖాలు జిడ్డు ముఖాలు ఉన్నాయి. సో అండ్ దెన్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎండ ఎక్కువ ఉంది కదా, సో గాలి లేదు, వేడి వల్ల ఫుల్ చెమటలు పడుతూ చిరాక్గా ఉన్నింది అనమాట. ఇంకా మా బుడ్డదైతే ఈ లైట్ బాల్ని అయితే అసలు వదలలేదండి. ఇంకా అలా కొన్ని పిక్స్ తీసుకొని ఇంకా ఇంటికి రూమ్కి వెళ్ళిపోయామన్నమాట. సో ఇండియా గేట్ చూసేసుకొని హోటల్ ఆల్రెడీ బుక్ చేసుకున్నాం, ఇంకా అక్కడికి వెళ్ళిపోయాం అనమాట. సో మాకు పెహల్గంలో ఒక్కటే కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంది రూమ్. ఆ తర్వాత ఢిల్లీలో ఇప్పుడు ఇంకా సాటిస్ఫాక్షన్గా ఉంది, పీస్ఫుల్గా ఉందండి. రూము బాగుంటే మనం కూడా హ్యాపీగా పడుకొని రిలాక్స్ అయ్యి అంతా ఇది అవుతాం కదా. సో ఇంకా అందరూ మా హస్బెండ్ మా కజిన్స్ అందరూ ఫ్రెష్ అప్ అయ్యేసి తినడానికి కిందికి వెళ్ళిపోయారు. నేను మీకు రూమ్ చూపిద్దాం అనేసి ఉన్నా. సో మీకు రూమ్ చూపిద్దాం పదండి. ఇక్కడ మాకు ఫస్ట్ ఫ్లోర్లోని 3 రూమ్స్ వరుసగా ఉన్నాయి అనమాట. సో ఇది మా రూమ్, అది మా కజిన్స్ వాళ్ళది. మా రూమ్ చూపిస్తాను పదండి. అండ్ ఇక్కడైతే సెక్యూరిటీ సిస్టమ్ కూడా చాలా బాగుంది అండ్ కొంచెం మెస్సీగా ఉంది, ఏమనుకోకండి. వచ్చిన వెంటనే ఇంకా ఫ్రెష్ అప్ అయ్యేసి తిందామనేసి అనుకున్నాం. సో అందుకే ఎక్కడ పోయి అక్కడ వదిలేశాను. అండ్ మాకు హెయిర్ డ్రైయర్ అయితే కాశ్మీర్ ట్రిప్లో హెయిర్ డ్రైయర్ దొరకలేదు. సో ఇక్కడ హెయిర్ డ్రైయర్ చూసి అమ్మయ్య హెడ్ బాత్ చేయొచ్చు అని అనుకున్నాం మా కజిన్స్ అందరము. అండ్ ఇక్కడైతే కబోర్డ్ ఇచ్చారు, జాకెట్స్ అన్ని పెట్టేసి బ్యాగ్స్ అండ్ షూకి వచ్చేసి కింద అది షూ పెట్టచ్చో ఏం పెట్టచ్చో నాకు తెలియదు, కానీ నేనైతే షూ పెట్టేశాను. అండ్ కూర్చోడానికి కుర్చీలు ఇస్తే మేము టవల్స్ ఆరేసుకున్నాం అనమాట. అండ్ నాకు ఈ బెడ్ అయితే చాలా నచ్చిందండి, ఆ లైటింగ్స్ ఇవంతా చాలా బాగుంది. అండ్ టీవీ ఉంది, బట్ టీవీలో ఎలా ఆపరేట్ చేయాలి అండ్ మన ఛానల్స్ ఏం రావట్లేదు అండ్ అది ఎలా యూజ్ చేయాలో తెలియట్లేదు అండ్ యూజ్ చేసే అంత ఓపిక కూడా లేదు. అండ్ సెంట్రల్ ఏసీ కూడా ఉంది. అమ్మాయిలకి ఇంత పెద్ద మిర్రర్ కనిపిస్తే వదులుతారా? మంచిగా రెడీ చేసి ఒక రీల్ తీసుకుందాం అనుకున్నా, టోటల్ బిస్కెట్ అయింది. అసలు రీల్ తీసుకోలేదు, ఫాస్ట్గా రెడీ అయిపోయేసి నెక్స్ట్ డే వెళ్ళిపోయాం అనమాట. కింది రెస్టారెంట్కి అయితే వచ్చేసాము తినడానికి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీగా ఇస్తారు, కానీ బట్ నైట్ లేదు కాబట్టి సో మేమే ఆర్డర్ చేసుకొని తిన్నాము. ఇడ్లీ దోశ అన్నీ ఉన్నాయి, వెజిటేరియన్ సూపర్ టేస్ట్ ఉన్నాయి. అండ్ ఇది అనమాట మా ఢిల్లీ ఎంటర్ అయిన వీడియో. సో నెక్స్ట్ తాజ్మహల్కి వెళ్తాము, ఆ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. మీకు కనుక వీడియో నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.